వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ గారు చెప్పండి, నిన్న కేటీఆర్కి భయపడి కాంగ్రెస్ ఏమన్నా అరెస్ట్ చేయలేదా, లేకపోతే కేటీఆర్ మళ్ళీ జైలుకి వెళ్తే హీరో అవుతాడని చెప్పేసి అనుకున్నారా? చట్టం తన పని తను చేసుకోబోయింది అనుకోవచ్చా? ఏంది అసలు వాళ్ళేమో సీఎం అని నినాదాలు చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే ఏం జరిగింది అనుకోవచ్చు? ఏంటి అసలు ముందుంది ఏమన్నా సినిమా? అంటే ప్రాథమిక దశలో మాత్రం విచారణ జరుగుతూ ఉంది. మొదటిసారి కేటీఆర్ గారు కోర్టు నుంచి అనుమతి తీసుకొని న్యాయవాది సమక్షంలో ఏసీబీ విచారం మొదటిసారి పోయినప్పుడు ప్రాథమిక దశలో అంతకుముందు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, తర్వాత అరవింద్ కుమార్ గారు, తర్వాత కేటీఆర్ గారు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఏం చెప్పారు? అరవింద్ కుమార్ గారు చెప్పినందుకు నేను చేసినందుకు ఆయన చెప్పిండు. అరవింద్ కుమార్ గారు ఏం చెప్పారు? కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం వారు చెప్పింది నేను చేసిన ఈయన చెప్పిండు. తర్వాత కేటీఆర్ గారు ఏం చెప్పారు అనేది ఏసీబీ రికార్డ్ చేసుకుంది. కాబట్టి ఫర్దర్గా ఇంకా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పేసి ఏసీబీ చెప్పింది. నేను కూడా వస్తానని చెప్పేసి కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. అదే కాకుండా సుప్రీంకోర్టులో కూడా కేసు 15వ తారీఖు వింటామని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. కాబట్టి తర్వాత దీని వెనుక ఇంకా గ్రీన్కో సంస్థ ఉంది. గ్రీన్కో సంస్థ వెనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు. మచిలీపట్నంలో కూడా ఏసీబీ విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పుట్టినటువంటి సంస్థ 10 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లకు ఎదిగింది. గ్రీన్కో సంస్థ 48 సార్లు, గ్రీన్కో సంస్థ అండ్ అదర్స్ కలిపి 48 సార్లు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేసి 41 కోట్ల రూపాయలు బాండ్లు కొనుగోలు చేసిన పరిస్థితి. తర్వాత 3 నెలల తర్వాత గ్రీన్కో సంబంధించి ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో వారికి కాంట్రాక్ట్ ఇచ్చిన పరిస్థితి. అదే కాకుండా ఇక్కడ లండన్కు పోయినటువంటి పైసలు నగదు రూపంలో అంటే డాలర్లు కొనుగోలు చేసిరు. కాబట్టి దానికి ఆర్బీఐ అనుమతి లేదు, ఫెమా అనుమతి లేదు అని చెప్పేసి నేను ఏసీబీ చాలా స్పష్టంగా ప్రశ్నించింది. అదే కాకుండా ఇక్కడ ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖ, చెల్లించింది హెచ్ఎండిఏ బోర్డు 10 కోట్ల లోపు హెచ్ఎండిఏ బోర్డు అనుమతి తీసుకోవాలి. 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ, న్యాయశాఖ, అదే కాకుండా క్యాబినెట్ అనుమతి తీసుకోవాలా. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా. ఇక్కడ ఆర్బీఐ అనుమతి లేదు, ఫెమా అనుమతి లేదు. అదే కాకుండా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మీరు నోట్ ఫైల్ మీద సంతకం పెట్టింది 27వ తారీఖు. దానికన్నా ముందే 2 రోజుల ముందు 25వ తారీఖే అమౌంట్ చెల్లించిన సందర్భం. తర్వాత రెండోసారి చెల్లించినప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కాబట్టి అన్ని సంస్థలని కూడా ఎందుకంటే అన్ని దిక్కుల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇంకా చాలా సార్లు ఫర్దర్గా నిన్న వారు మాట్లాడుతూ ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి 4 క్వశ్చన్లు తిప్పి అడిగినరు. సో 3 చెరువుల నీళ్ళు తాగినరు, రేవంత్ రెడ్డి వల్లనే కాలేదు, అదే సో ఏదో వాటి సాగింది. సో నిజంగా రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఏసీబీ వాళ్ళు అమలు చేశారు. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. గత 10 సంవత్సరాల కాలం నిర్బంధాలు కొనసాగినాయి. అధికారుల మీద మీరు పెత్తం చేసి అనవసరంగా అడ్డగోలుగా ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఆనాడు కోదండరామ్ గారు చేసిరు, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అట్నే అరెస్ట్ చేసిరు, బండి సంజయ్ గారు చేసిరు, రేవంత్ రెడ్డి గారు చేసిరు. 200 రూపాయల పిట్టి కేసులో డ్రోన్ ఎగిరేసినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కేసులో జస్ట్ స్టేషన్ ఇప్పియాలి. కానీ 14 రోజుల పాటు జైల్లో పెట్టింది మీరు. మీలాగా ప్రజాస్వామ్యాన్ని చేతిలో తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా విచారణ సంస్థలన్నీ కూడా విచారణ చేస్తూ ఉన్నాయి. విచారణ చేస్తుంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. మీరు అడ్వకేట్ మీద రాజకీయం చేసిరు, తర్వాత ఏసీబీ రాజకీయం చేసే ప్రయత్నం, ఏసీబీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రశ్నలు అడిగిరని చెప్పేసి ఏసీబీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. నీకు నిజంగా చిత్తశుద్ధి, ధైర్యం, దమ్ము ఉంటే మరి ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది? ఎందుకు మీరు తప్పుడు మార్గాల్లో ఎందుకు లండన్కు పైసలు పెట్టి పంపించరు? తెలంగాణ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే ప్రజాధనాన్ని ఎట్లా వృధా చేస్తారు? ఎట్లా ఏసీబీ వస్తుందని చెప్పి అడుగుతారు? ఏసీబీ ఎందుకు వస్తుందో తెలుసు నీకు. చట్టము ఏసీబీ అనేది ప్రజాధనం వృధా అయినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రభుత్వం నుంచి అలవెన్స్ తీసుకునే ఏ వ్యక్తి కూడా చట్టము ఉల్లంఘించినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ధనం వృధా అయినప్పుడు ఖచ్చితంగా ఏసీబీ వస్తుంది. ఈడీ ఎట్లా వస్తుంది? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈడీ ఒకటని చెప్పేసి ఈడీని అంటాడు. ఈడీ అనేది 50 లక్షలు దాటితే ఈడీ వస్తుంది అనేది చాలా స్పష్టం. కాబట్టి కేటీఆర్ గారికి ఏంటంటే చలిజరం పుట్టుకుంది కాబట్టి అడ్వకేట్ ఉండాలని లేదు, ఆ ప్రెస్టేషన్లో నేను తప్పు చేస్తానని చెప్పేసి భయపడుతుంది కాబట్టి అడ్వకేట్ కావాలని చెప్పి కేటీఆర్ గారు కోర్టు పోయి అడ్వకేట్ తెచ్చుకుంటాడు, హైకోర్టు పోతాడు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోతాడు. న్యాయవాదుల టీం ఉంది, మేము పోరాడని చెప్తాం, కేసులో భయపడడం, లొటపీస్ కేసు అంటాడు, లొటపీస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి నోటికి ఏదో చూస్తే అది అదుపులో లేకుండా ఇష్టం వచ్చినా మాట్లాడతాం. ఆయన ఏదో ఘనకార్యం చేసినట్టు నిన్న శైలిమ గారు, కల్వకుంట్ల కవిత గారు బొట్టు పెట్టి ఆయన స్వాగతం పలికి పంపిస్తారు. ఏం ఉద్ధరించిండు తెలంగాణని?
ఆయన తెలంగాణ ఇచ్చినోడా, తెలంగాణ తెచ్చినోడా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. 25 స్థానాలు ఆంధ్ర రాష్ట్రం కోల్పోతామని తెలిసి కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు 1200 మంది చనిపోయారు, ఈ సావులకన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడం అని చెప్పేసి చెల్లించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మీకున్నటువంటి ఎంపీలు ఇద్దరు, అందులో విజయశాంతి గారు ఆల్రెడీ అప్పటికి కాంగ్రెస్కి వచ్చారు. మీ నాయన పార్లమెంట్లో లేకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బిల్లు పాస్ చేసింది, యూపీఏ ప్రభుత్వం. మీరేం త్యాగం చేసినట్టు? అమెరికాలో ఉద్యోగం చేసుకొని డైరెక్ట్గా వచ్చి కేకే మహేందర్ రెడ్డి గారి టికెట్ గుంజుకుంది మీరు. మీరేదో తెలంగాణ ఉద్ధరించినట్టు, తెలంగాణ ఏదో బాగు చేసినట్టు. అసలు సినిమా ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఇది ప్రాథమిక దశలో ఉన్నది. చాలా కేసుల్లో ఈ కేసులో ఖచ్చితంగా 60 రోజులు, 90 రోజులు, 120 రోజులు. అదే కాకుండా దీని వెనక గ్రీన్ కో వ్యవహారం ఉన్నది. గ్రీన్ కోకు జగన్మోహన్ రెడ్డి గారి లింక్ ఉన్నది. గ్రీన్ కో మీరేం త్యాగం చేసినట్టు? అమెరికాలో ఉద్యోగం చేసుకొని డైరెక్ట్గా వచ్చి కేకే మహేందర్ రెడ్డి గారి టికెట్ గుంజుకుంది మీరు. మీరేదో తెలంగాణ ఉద్ధరించినట్టు, తెలంగాణ ఏదో బాగు చేసినట్టు. అసలు సినిమా ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఇది ప్రాథమిక దశలో ఉన్నది. చాలా కేసుల్లో ఈ కేసులో ఖచ్చితంగా 60 రోజులు, 90 రోజులు, 120 రోజులు. అదే కాకుండా దీని వెనక గ్రీన్ కో వ్యవహారం ఉన్నది. గ్రీన్ కోకు జగన్మోహన్ రెడ్డి గారి లింక్ ఉన్నది. గ్రీన్ కోకు సంబంధించిన తర్వాత లండన్కి పంపిన అమౌంట్లు 46 కోట్ల రూపాయలు అక్కడి నుంచి మరి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి? గ్రీన్ కో పైన ఎందుకు కేసు వేయలేదు? కేసు ఆల్రెడీ ఏసీ విచారణ చేసింది కదా. ఏసీ వాళ్ళు చూసుకుంటారు, మనం ఎట్లా వేస్తాము? ప్రభుత్వం దృష్టికి 18వ తారీఖు నాడు ప్రభుత్వం దృష్టికి వస్తే ఏసీబీ దృష్టి తీసుకుపోతే 19వ తారీఖు కేసు, 20వ తారీఖే హైకోర్టు పోయి నన్ను క్వాష్ చేయరి, నన్ను రద్దు చేయరని చెప్పేసి పోతే హైకోర్టు చాలా స్పష్టంగా ప్రతిష్ఠించింది. ఎందుకుంటది? మేము ప్రజాప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేయలే, ఎక్కడ డైవర్ట్ చేస్తున్నాం? మీకన్నా రైతు బంధు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు రుణమాఫీ 9,000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు మీరు, వడ్డీ మాత్రమే మాఫీ చేసిన వాళ్ళు. మేము 21,000 కోట్ల రూపాయలు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేసినాం. రైతు సంక్షేమానికి 54,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1 ఇయర్లో మేమేం చేసినాం? మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ఏ విధంగా రైతులను మోసం చేసిరు, నిరుద్యోగులను మోసం చేసిరు, మహిళలను మోసం చేసిరు, సబ్బండ వర్గాలను ఏ విధంగా మోసం చేసిరు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారిని అసెంబ్లీ పిలవండి, పిలిస్తే మేము అన్నిటి సమాధానం చెప్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిస్తే కేసీఆర్ గారు ఏమో పామోదర్ రెస్ట్ తీసుకొని అసెంబ్లీ రాకుండా ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా హెచ్ఎండి చైర్మన్ ఎవరు? కేసీఆర్ గారు స్పందించాలి కదా. వైస్ చైర్మన్గా ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద కేసు ఎందుకు అయింది? చైర్మన్గా ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద కేసు ఎందుకు కాలేదు? ఆయనకు బాధ్యత లేదా, బరువు లేదా? తెలంగాణ నేనే తెచ్చినా, తెలంగాణ మేమే ఉద్ధరిస్తాం, తెలంగాణ మేమే అప్పు పాలు చేసినాం 6,70,000 కోట్ల రూపాయలు, తెలంగాణ అన్ని ఆగమాగం చేసింది మీరే కదా. మరి స్పందించాల్సిన బాధ్యత మీ మీద లేదా? కేసీఆర్ గారు స్పందించాలి కదా. మీరు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ నుంచి తప్పుడు మార్గాల్లో లండన్ పైసలు వెళ్ళిపోయినాయి. అదే కొడుకు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి ఆనాడు మిస్యూజ్ చేసిన ఫండ్స్, అధికారులంతా తప్పుదారి పట్టించిండు. 3వసారి మేమే అధికారులకు వస్తుందని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి 3వసారి అధికారులకు వస్తుందని చెప్పేసి బిజినెస్ రూల్స్ వైలేట్ చేసి అధికారుల మీద పెత్తనం చేసి మీరు పైసలు మిస్యూజ్ చేసారు కదా. నేనేమన్నా సచివుల్ని ఇదేదో లొటపీస్ కేసు, సచివులు ఎట్టయితే సచివులు నువ్వు చేసిన లంగ పని అంతా చేసి తెలంగాణకు నష్టమయ్యే పనులు చేసారు మీరు. ఒక వ్యక్తి ఒట్టి జస్ట్ సిగ్నల్ క్రాస్ చేసినే పెనాల్టీ వేస్తున్నారు. ఒక వ్యక్తి తాగి రోడ్డు మీద పోయినప్పుడు జైల్లో పెడుతున్నారు. నువ్వు ప్రజాధనము 55 కోట్ల రూపాయలు వృధా చేసి చట్టాలని మీకు చుట్టాలుగా మార్చుకొని అధికారుల మీద పెత్తనం చేసి ఇంకేదో కార్ రేసింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఎవడో ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు. ఎక్కడ వచ్చినాయి? మరి సర్వే రిపోర్ట్ నిజంగానే ఇస్తే గ్రీన్ కోసం ఎందుకు వెళ్ళిపోతుంది? అసలు హెచ్ఎండిఏ బాధ్యత ఏంది? మౌలిక వసతి కలిపియాలా ఫస్ట్. పెట్టుబడులు రావట్లేదు. 9 ఇప్పుడు మేము చేస్తున్నాము. దమ్ముంటే రా చర్చకు. మీరు 10 సంవత్సరాల కాలంలో కేంద్రం తీసుకొచ్చింది న్యాయ నిధులు 80,000 కోట్లు. మేము 1 సంవత్సరంలో 30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చినాం. డిపిఆర్ సబ్మిట్ చేస్తా ఉన్నాం, కేంద్ర మంత్రులు కలుస్తా ఉన్నాం, ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాం. కేంద్రం వెనకబడిన జిల్లాలకు నిధులు తీసుకొస్తాము. మేము ప్రజారంజక పాలన అందిస్తున్నాం, మీరు అందించరా? మీరు ఆనాడు నిరంకుశతో కూడినట్టు ప్రజారంజక పాలన అందించలేదు. ఆనాడు ఛానళ్ళ మీద బ్యాన్ ఉంది, ఏబిఎన్ కావచ్చు, టీవీ9 కావచ్చు. ఆనాడు ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లందరినీ బెదిరించి పైసలు వసూలు చేసింది మీరు. ఆంధ్ర కాంట్రాక్టులకు దోషి పెట్టింది మీరు. తెలంగాణ అప్లపాలు చేసింది మీరు.